హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దివ్య. వెల్కమ్ టు ఈషా విక్కీస్ ఛానల్. థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా, సో అది ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం. ఒక బుక్ తీసుకోండి, ప్రీవియస్ ఇయర్ బుక్, వేస్ట్ బుక్ ఏదైనా తీసుకొని ఇలా ఒక పేపర్ తీసుకొని ఒక పెద్ద పెన్సిల్ కానీ ఒక పెన్ కానీ ఉంటే మీ దగ్గర దాంతో పేపర్ని రోల్ చేసుకోండి. నా దగ్గర లేదు, సో దట్స్ వై నేను ఒక 2 పెన్సిల్స్ తీసుకొని ఇలా పేపర్ని రోల్ చేసుకుంటున్నాను. సో ఫెవికాల్ పెట్టేసి ఈజీగా అంటించేయండి. ఒక 2-3 చేసే వరకు కొంచెం త్వరగా రాదు, బట్ ఒక 3 or 4 చేసిన తర్వాత ఈజీగానే వచ్చేస్తుంది. చేసిన తర్వాత ఇలా ట్యాప్ చేయండి, ఈజీగా అంటేస్తుంది. సో ఇలా రోల్స్ చేసుకోండి పేపర్స్తో. ఇలా ప్రిపేర్ చేసిన రోల్స్ని కట్ చేయాలి. ఒక్కొక్క రోల్ని ఒక 10 సెంటీమీటర్స్ కట్ చేయండి మెజర్మెంట్తో. ఇలా కట్ చేసిన రోల్స్ని ఒక 6 రోల్స్ని 1 by 1 ఫెవికాల్ పెట్టేసి అంటించేయండి. చాలా ఈజీగా ఉంటుందండి, ట్రై చేయండి. ఇంట్లో పెన్స్ ఎక్కడంటే అక్కడ, పెన్సిల్స్ ఎక్కడంటే అక్కడ చిన్నపిల్లలు వేసేస్తుంటారు. సో మనకి ఇది చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నాకైతే చాలా యూజ్ అవుతుంది, మీకు కూడా యూజ్ అవుతుందని ఇది మీకు షేర్ చేస్తున్నాను. సో తప్పకుండా ట్రై చేయండి. ఇలా రోల్స్ అన్నీ 1 by 1 పెట్టేయండి. ఇలా 6 రోల్స్ పెట్టి ఇలా చేసుకోండి. అలా 6 ప్రిపేర్ చేయండి. అలా 6 ప్రిపేర్ చేసిన తర్వాత ఇలా 13 పెట్టేసి 4 ప్రిపేర్ చేయండి. 6 రోల్స్ పెట్టి ప్రిపేర్ చేసినవి 6 చేయండి. 13 రోల్స్ పెట్టి ప్రిపేర్ చేసినవి 4 ప్రిపేర్ చేసుకోండి. అలా ప్రిపేర్ చేసిన తర్వాత ఇలా 6 పెట్టి ప్రిపేర్ చేసిన 3 అండ్ 13 రోల్స్ పెట్టి ప్రిపేర్ చేసినవి 2 తీసుకోండి. ఇలా తీసుకున్న వాటిని ఫెవికాల్ పెట్టేసి కార్నర్స్ అండ్ మిడిల్ కరెక్ట్గా అంటించేయండి. సో నెక్స్ట్ మళ్ళీ 13 రోల్స్ పెట్టి ప్రిపేర్ చేసుకునేది తీసుకొని దానికి కూడా ఫెవికాల్ పెట్టేసి అంటించేయండి. సో చాలా ఈజీగా ఉంటుంది, ట్రై చేసి చూడండి. నాకైతే చాలా బాగా వచ్చింది అనిపించింది. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. సో ఇలాగా మీరు కూడా ఫెవికాల్ పెట్టేసి కరెక్ట్గా ఎడ్జెస్కి ఇంటికి పెట్టేసి ఇలా అంటించేయండి. తర్వాత ఇలా ట్యాప్ చేసుకోండి, కొంచెం టైం ఇవ్వండి, ఆరిపోతుంది. ఆఫ్టర్ ఇంకోటి కూడా ప్రిపేర్ చేసేసుకోండి. అండ్ 11 రోల్స్ పెట్టి ఒకటి, 12 రోల్స్ పెట్టి ఒకటి ప్రిపేర్ చేసుకోండి. 11 రోల్స్ పెట్టినది బ్యాక్ సైడ్ పెట్టేయండి. తర్వాత ఇలా ఒక కవర్ పేస్ట్ తీసుకొని కింద మీరు అంటించేయండి. ఆఫ్టర్ ఇలాగా ఒక డోర్ ప్రిపేర్ చేసుకున్నాను, అది కూడా ఒక 7 రోల్స్ పెట్టి డోర్ ప్రిపేర్ చేసుకొని ఒక పెన్తో అలా మార్క్ చేసుకొని 12 అని చెప్పాను కదా, 11 ఆల్రెడీ వెనక పెట్టేశాను. ఇది 12 పీసెస్ అనమాట, 12 రోల్స్తో మనం ఇలా ప్రిపేర్ చేసుకుంది ఆ డోర్కి స్పేస్ వదిలేసి పైన పెట్టేస్తాము. ఆఫ్టర్ ఈ డోర్ కోసం కూడా మనం ఒక బాక్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ దీనికి మనం ఈ 12 రోల్స్ యూజ్ చేసింది పెట్టేసి చక్కగా పేస్ట్ చేసేయాలి, ఫెవికాల్ పెట్టేసి అంటించేయండి. ఆఫ్టర్ దట్ ఆ బాక్స్ ఒకటి ప్రిపేర్ చేయాలి. మనం డోర్ కోసం 7 ప్రిపేర్ చేసాం కదా, దానికంటే కొంచెం చిన్నగా, అంటే బ్యాక్ సైడ్ ఒక 6, సైడ్స్ ఒక 5 పెట్టేసి ఇలా ప్రిపేర్ చేసేయండి. తర్వాత ఏంటంటే దీనికి కలరింగ్ ఇచ్చుకోవాలి, అది మీకు ఇష్టమైన కలరింగ్ ఇచ్చేయండి. చాలా మంచి రిజల్ట్ వచ్చింది, చూడండి ఎంత చక్కగా ఉందో. చాలా అంటే చాలా బాగుంది. ఇలా పెన్స్ పెట్టుకుంటే ఎంత బాగుంది, చాలా బాగుంది కదా, నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ click the bell icon. Bye bye.